ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. 1 కప్ మైదా తీసుకున్నాము. ఒక 1/2 కప్ పెరుగు తీసుకోండి. మనం తీసుకున్న మైదాలో పెరిగేసేసి ఇలాగా కలిపేసుకున్నాము. ఒకవేళ కొద్దిగా గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాము. కొద్దిగా నూనె కూడా వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాము. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఎప్పుడు ఇలా ఎక్కువసేపు కలుపుకోవాలి. అప్పుడు చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి మనకి మైసూర్ బోండా. ఇలా కలిపిన పిండిని ఒక 1 అవర్ పక్కన ఉంచుకుందాము. లేదు మాకు 1 అవర్ టైం లేదు అంటే కనుక ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో బేకింగ్ సోడా కలిపాం కాబట్టి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాము. నూనె కొద్దిగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని బోండాలాగా వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా పొంగుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే. ఇది పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ దేనితో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.